ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందినటువంటి నేతలు ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు ఒకే రోజు బయటికి రాబోతున్నట్లుగా, వారు మళ్ళీ టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ ఇద్దరు మంత్రులు ఎవరు, వారు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరుగా వైసీపీని వీడి బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డికి రామ్ రామ్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఒకే రోజు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఎవరు, వారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వబోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తే ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పరిస్థితులు చూస్తే చాలా క్లిష్టంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తాను ఓడిపోవటమే కాకుండా, అంటే తను అధికారాన్ని కోల్పోవటమే కాకుండా, ఒక సుమారైన ఎమ్మెల్యేలు కూడా అతనికి రాకపోవటం అనేది ఒక రకంగా అతను ఊహించింది. అసలు వైఎస్ఆర్సీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అలా ఉన్న పరిస్థితిలో అంటే దెబ్బ మీద దెబ్బ, అధికారం కోల్పోవటం ఒక దెబ్బ, కనీసం ఒక 60 మంది సుమారుగా ఎమ్మెల్యేలు ఉంటే కనుక ఆ బలం వేరు. ఆ బలం అది ఆశ అడుగంటిపోయింది. ఉన్నది 11 మంది, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడికి వేసే అసెంబ్లీలో కుర్చీ ఉంటుంది, ప్లేస్, ఫోకస్డ్ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్ను కూడా కోల్పోయాడు అతను. ఇప్పుడు అతనికి ఎక్కడో లోపల ఎక్కడో వేస్తారు. అంటే గెలిపోవటములు సహజమే, కాకపోతే గెలిచున్నప్పుడు ఎవరైతే వినయ విధేయతలతో ఉంటారో, అధికారాన్ని సొంతానికి వాడుకోకుండా ఎవరైతే ఉంటారో, ఆ అధికారాన్ని తన కక్షలకి కార్పణ్యాలకి వాడుకోకుండా ఎవరైతే ఉంటారో, అంటే వెరసి అతి చేయకుండా ఉంటారో, వాళ్ళు ఓడిపోయినా బాధ అనిపించదు వాళ్ళకి. ఎందుకంటే గెలుపోవటం సహజం అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటి? ఆయన వేసుకున్న ప్రణాళికలన్నీ అలాంటివి 30 సంవత్సరాలకి ప్రణాళికలు వేసుకున్నారు. వెధవలు, ఆయనకి చెప్పిన వెధవలు కూడా జ్యోతిష్యులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, అతనికి నువ్వు 30 ఏళ్ళు ఉంటావు, నువ్వు 30 ఏళ్ళు ఉంటావు, 29లో కూడా నీదే అధికారం అని చెప్పి నువ్వు ఇచ్చిన డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళ అబద్ధ కోతలన్నీ కూశారు. వాళ్ళు ఆ మాట చెప్పకపోతే నువ్వెందుకు డబ్బులు ఇస్తావు, నువ్వెందుకు ప్యాకేజీ ఇస్తావు? ఇప్పుడు అలాగే చాలా మంది జర్నలిస్టులకి ప్యాకేజీ ఇచ్చారని చెప్పి ఇది బహిరంగ రహస్యం. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, మేధావులు అనబడేవాళ్ళు, ఎనలిస్టులు అనబడేవాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు అందరూ ఆయన బాట పట్టారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతైతే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడుతున్నాడో, వీళ్ళందరూ కూడా అంతే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. అంటే వాళ్ళని ఎవరు డైరెక్ట్గా వెళ్ళి అడగకపోవచ్చు ఏంటండి ఇది అని, కానీ కొంచెం అంటే కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించే వాళ్ళకి వెన్నులో చలిబుట్టదా? అరే, నేను ఆ రోజు అలా అనుకుండా ఉండాల్సింది, అంత భుజాన్ని వేసుకోకుండా ఉండాల్సింది, అంత నెత్తురు పెట్టుకోకుండా ఉండాల్సింది, అంత చంకలో ఎత్తుకుని తిరగకుండా ఉండాల్సింది అని అనుకుంటారా లేదా? మరి ఈ పరిస్థితుల్లో అందరికీ ఇంత క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంకెంత క్లిష్ట పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఆయన నాయకత్వం మీదనే ఒక రకమైన అనుమానాలు వచ్చే పరిస్థితి. ఇప్పుడు నాయకత్వం అంటే ఏంటంటే, రెండోవాడు నీ దగ్గరకు వచ్చేవాడు నీ మీద పూర్తి విశ్వాసంతో వస్తాడు. వాడి మీద వాడికి విశ్వాసం ఉంటుందో లేదో కానీ నీ మీద మటుకు వాడికి విశ్వాసం ఉంటుంది. అలా అనుకుని వస్తారు, సర్వం కాదనుకుని వస్తారు నీ దగ్గరికి. నువ్వు కుర్చీ వేసినా ఓకే, నుంచోబెట్టినా ఓకే. మొన్న చూసారుగా మీరు క్యాంప్ ఆఫీస్లోనో మరి తాడేపల్లి ప్యాలెస్లోనో వాళ్ళందరినీ
రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడు, ఈ విడుదల రజని, ఈ కొడాలి నాని, వీళ్ళందరూ అసలు మేము లేస్తే మనుషులు కాదని వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాల్లో నుంచున్నారు. అసలు ఈ విగ్రహాలకు ప్రాణం ఉందా, వీళ్ళు మనుషులేనా అనిపించేలాగా నుంచుని అక్కడ ఖచ్చితంగా హెడ్ మాస్టారు మార్కులు తక్కువ వచ్చిన పిల్లల్ని నుంచోబెట్టాడు. మరి ఇలా చేసినప్పుడు మరి గెలిచిన వాళ్ళకి కానీ ఓడిపోయిన వాళ్ళకి కానీ మనసులో ఒక భయం ఉంటుందా లేదా? ఈ నాయకుడికి ఏమీ చేయలేడు, మనకి తప్పు చేసినా ఒప్పు చేసినా లోపల పిలిచి 2 వీకిన బయటోళ్ళ ముందు సమర్థించే సత్తా ఈ మనిషికి లేదు అంటే ఆ కెపాసిటీని కోల్పోయాడు అతను. అతనికే అధికారం లేదు, మనకేం చేస్తాడు? ఇలాంటివన్నీ ఆలోచిస్తారు కదా. ఈ ప్రాసెస్లో మామూలుగానే కొంతమంది గోడలు దూకే వాళ్ళు ఉంటారు, జీవితంలో ఒక 5-6 పార్టీలు మార్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా అధికార పార్టీ చుట్టూ గిరికీలు కొడతా ఉంటారు. మిణిపురుగు, ఇప్పుడు దీపం ఉన్నప్పుడు మిణుగుడు పురుగులు ఎలా వస్తాయో అలా వస్తారు వాళ్ళు. వచ్చి ప్రతిసారి అధికార పార్టీలోనే చేరే గ్యాంగ్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుకి మనము ఒక తులసిరెడ్డినో ఒక రఘువీరారెడ్డినో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వాళ్ళు కాంగ్రెస్లో, వాళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. అలాగే తెలుగుదేశంలో ఇప్పుడు మొన్న గెలిచారు కదా పెద్ద ఆయన, ఒక ఆయన రాజమండ్రిలో గెలిచారు చూడండి, గోరింట బుచ్చి చౌదరి గారు. ఆయన ఎవరండి సెలెక్ట్ చేశారు? ఎన్టీఆర్ సెలెక్ట్ చేసిన మనిషి. అలాగే అయ్యన్న పాత్రుడు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పి అయ్యన్న పాత్రుని ఎవరో గిల్లారు పత్రికల వాళ్ళు. ఆయన సింపుల్గా ఒకటే చెప్పాడు, ఏమండి నేను యువకుడుగా ఉన్నప్పుడే, నేను మంత్రిగా నన్ను ఎన్టీఆర్ గారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా వయసు 25 ఏళ్ళు. మరి నాకంటే పెద్దోళ్ళు ఉండుంటారుగా పార్టీలో, వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారా? మరి చిన్నోళ్ళకి అవకాశాలు ఇవ్వండి, పెద్దోళ్ళకే ఇచ్చుకుంటా పోతే గనక పాత వాళ్ళకే ఇచ్చుకుంటే ఈ కొత్త వాళ్ళు ఎప్పుడు పైకి వచ్చేది అని చెప్పాడు. రాజకీయాల్లో ఎంత పరిణితి ఉంటే అలా మాట్లాడతారండి. మరి ఇలా ఒకే పార్టీలో ఉన్న వాళ్ళని చాలా మందిని చూసాం మనం. మరి ఎందుకు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమి కుక్కిర రోగం వచ్చింది అనుకోవాలి? 4 రోజులు అధికారంలో లేకపోతే ఉండలేరా? అలాగే నేను తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళైనా, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళే వాళ్ళ గురించి నేను అనేది, ఎవరైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎందుకు గౌరవించలేకపోతున్నారు? అసలు మీ అధికారం లేకపోతే చచ్చిపోతారా? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, చెట్టు కింద ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ధైర్యానికి ఎంత గొప్పతనం అండి అది. ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటారు, తింటారు, రెక్కాడితే కానీ డొక్కాడన జీవితాల వల్ల. ఇప్పుడు అడ్డా మీద కూలీలు ఉంటారు, వాళ్ళు ఏ రోజు పని దొరుకుతుందో వాళ్ళకి తెలియదు. పని దొరికిన రోజు పనికి వెళ్తారు, పని దొరికిన రోజు సూర్యం అనుకుంటే ఇంటికి వెళ్తారు, ఉన్నది తింటారు, పడుకుంటారు, మళ్ళీ తెల్లారి పొద్దున్నే ఒక ఆశ, రేపు పొద్దున్నే లేవగానే మళ్ళీ అడ్డా మీదకు వెళ్తాము, కూలీ దొరుకుతుంది, బతుకుతాము అనే ఆశ. మరి మీకేం పోయే కాలం వచ్చింది? ఒక్కొక్కళ్ళు అధికారంలో ఉండగా బాగానే సంపాదిస్తున్నారుగా, ఇదివరకు వాళ్ళ లాగా కాదు కదా, ఏ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు కాదుగా, మీరు బాగానే సంపాదించుకుంటున్నారుగా. ఇలాంటి గ్యాంగ్ని చూస్తే కంపరంగా అనిపిస్తుంటది అనమాట. ఇప్పుడు ఒక ఆమె విడుదల రజని అని ఒక ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో నేను సైబర్ సిటీలో పుట్టిన మొక్కని సార్ అంది. అసలు ఈ సైబర్ సిటీ అనేది మీరు పెట్టిన భిక్ష, సైబర్ సిటీ చంద్రబాబు గారు నాటిన మొక్క అనింది. మొక్క అక్కడ పెరిగిన పుట్టిన మొక్కనో ఏమో అన్నది. అంటే ఆ రోజు అసలు చప్పట్లు ఎంత మోగినాయి అంటే, అసలు చంద్రబాబు నాయుడికి ఈవిడ వీర విధేయురాల్లాగా ఉంటది, మరొక ప్రతిభా భారతి వచ్చింది ఈ పార్టీలోకి అన్నంత లెవెల్లో మాట్లాడుకున్నారు ఆ రోజు. ఏమైందండి? పార్టీ ఓడిపోగానే ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళింది. వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఈమె గెలిచింది, ఈమెకు మంత్రి ఇచ్చారు, బోలెడు వివాదాలు. ఎంతటి వివాదాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో విజయవాడలో ఒక బుద్ధిమాంద్యం లేని అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుల తరబడి అత్యాచారం చేస్తే దాని గురించి సమాధానం లేదు.
మరి ఆరోగ్య శాఖ మంత్రి కదా, ఉమ్, హాస్పిటల్స్ మీద ఆ మాత్రం గ్రిప్ ఉండాలి కదా. ఉమ్, ఏం చెప్పారు సమాధానం? ఏమీ లేదు. మరి ఇలాంటి వీళ్ళు పూటకో జెండా పట్టుకుంటాము అంటే ప్రజల్లో అసలు వీళ్ళకి ఏం విలువ ఉంటుంది? ఉమ్, ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలోంచి వస్తుంది ఇంతే చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు, గెలిపించాడు, మంత్రిని చేశాడు. ఉమ్, ఇప్పుడు పార్టీ ఓడిపోగానే ఆమె మళ్ళీ గెలిచిన పార్టీ వైపు చూస్తుంది. ఉమ్, అదేమంటే ఆమెకి ఒక ధైర్యం ఏంటి అంటే ఆయనకి టెక్నాలజీ అంటే పిచ్చి చంద్రబాబు నాయుడికి. ఉమ్, నా దగ్గర చాలా టెక్నాలజీ ఉంది కదా, నన్ను ఆదరిస్తాడు అనుకుంటుంది. ఉమ్, ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మొన్న చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్, ఇది ఇది నిజంగా జనాల్లోకి వెళ్లాల్సిన స్టేట్మెంట్. ఉమ్, మీరు మారిన చంద్రబాబును చూస్తారు అన్నాడు. ఉమ్, ఎందుకంటే 5 సంవత్సరాల అధికారం లేకపోతే 52 రోజులు జైల్లో ఉంటే ఉమ్, ఆయనకి ఎన్నో గుర్తొచ్చుంటాయి కదా. ఉమ్, చేసిన తప్పులో ఒప్పులో మంచో చెడో, ఎవరు పదవి ఉన్నప్పుడు ఎవరు ఎలా ప్రవర్తించారు, పదవి లేనప్పుడు ఎలా ప్రవర్తించారు, జైల్లో ఉంటే రాజకీయాల్లో ఓనమాలు కాదు కదా ఏమీ తెలియని వాళ్ళు కూడా తనని ఎంత ఎగతాళి చేశారో. ఉమ్, యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఒక ఆమె పని కట్టుకుని రంభావరిసులు వస్తాయి నీ కోసం ఉమ్, అనాల్సిన మాటేనా? ఉమ్, ఇలాంటి అవాకులు చవాకులు ఎన్ని విన్నాడు? అన్నీ ఆయనకి వినపడే ఉంటాయి కదా. ఉమ్, రాటు తేలి మనిషి మారిని చంద్రబాబును చూస్తాడు అన్నాడు. ఉమ్, ఇప్పుడు ఈవిడ గన వస్తే ఉమ్, ఆ ఇంటి పరిసరాల దాకా కూడా రానివ్వడు. ఎంతమంది రికమెండేషన్ చేసినా నేనైతే అనుకుంటున్నా అంటే విడుదల రజనీ గారు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దలతో కొన్ని మంత్రాలు జరుపుకున్నట్లుగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు వార్తలు వస్తే కూడా ఆంధ్రప్రదేశ్ వరకు ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అనే విషయంలో చంద్రబాబు నాయుడుతో సంప్రదించకుండా వాళ్ళు తీసుకుంటారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ మాత్రం నీతి ఉంటుంది. అలా కూడా కాదు అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఆమె దగ్గర ఏమి క్యాలిబర్ ఉందని తీసుకుంటారండి? అదేదో వాషింగ్ మిషన్ పార్టీ కాబట్టి తీసుకోవాల్సింది తప్పితే ఆమెకి ఏం అనుభవం ఉంది? ఇప్పుడు ఇంకొక ఆయన లైన్లో ఉన్నాడు, సిద్ధారాఘవరావు అని చెప్పి. ఆయన ఇంతకుముందు చాలా సంవత్సరాలు ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. పైగా లోకల్గా కూడా ఆయన ఎంతో కొంత ఆయన సామాజిక వర్గం కావచ్చు, అది ఆయన ఒక మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే. ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సరే, ఎంత మాట్లాడుకున్నా అతనికి ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉంది. సరే, వాళ్ళ పదవి వచ్చింది అనేసరికి బెల్లం చుట్టూ ఈగల్లాగా వచ్చే వాళ్ళని ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఆదరిస్తాడు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈయనేమే ఎంత ఆదరిస్తాడు అనేది వదిలిపెడితే ఇక్కడ ప్రధానమైన చర్చ ఏం జరుగుతుంది అంటే, ఈ పార్టీ అసలు ఉంటుందా ఉండదా? మన విజయసాయి రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మాకు ఇక్కడ 4 ఎంపీలు ఉన్నాయి, 11 రాజ్యసభ, అంటే మేము 15 మంది ఉన్నాం, మేము బీజేపీకే మద్దతు ఇస్తాం అని చెప్పేశాడు ఆయన. పాపం ఆయనకి మనసులో ఏది దాచుకోవటం రాదు. మా మద్దతు బీజేపీ పార్టీకి అని చెప్పాడు. అలా చెప్పడం వెనకమాల, అలా జగన్మోహన్ రెడ్డి చెప్పించడం వెనకమాల వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఏదైనా బీజేపీ వైపు నుంచి ఏమన్నా దాడి చెయ్యాలి అనుకుంటే గనక ఏమలే మనకు 15 ఓట్లు ఉన్నాయి కదా అని ఒక ఉద్దేశం ఉంటుంది అని చెప్పి. పైగా ఈ మాట అనడానికి ఇంకొక కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా వైసీపీ నుంచి బీజేపీలోకి చేరతాను అని వెళితే గనక వాళ్ళు ఈ 15 సంఖ్యని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఓడిపోయిన వాళ్ళు వచ్చి అక్కడ ఓడబొడిచేది ఏముంటది? ఏముండదు. కానీ ఎవరి చేతిలో ఓట్లు ఉన్నాయి? జగన్ దగ్గర ఓట్లు ఉన్నాయి. ఈ జగన్ పార్టీలోంచి బయటకు వచ్చే వాళ్ళని తీసుకుని జగన్కు కోపం తెప్పించడం మనకు అవసరమా అని మోడీ రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి బలం ఉంది, ఆ బలాన్ని మనం అవసరమైతే వాడుకుందాం అనేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పెద్దల్లో ఉంటది కాబట్టి వాళ్ళు కదా. పైగా విడుదల రజనీ మీద ఒక రకమైన బాధ కోపం అయితే చంద్రబాబు నాయుడికి ఉంటాయి. ఆవిడ కూడా కొంచెం సందర్భాన్ని బట్టి నోరు పారేసుకున్న రోజు చూసాం మనం. ఒకప్పుడు సైబర్ సిటీలో మొక్కను సార్ ప్రతి ఒక్కళ్ళు అదే ట్రోల్ చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ బీజేపీ తీర్థం దొరుకుతుందా దొరకదా, లేకపోతే వీళ్ళంతా త్రిశంకు స్వర్గంలో ఉంటారా? ఇప్పుడు ఇక్కడేమో ఉండలేని పరిస్థితి వైసీపీలో.
ఏదో పాట ఉంది ఓ Hmm. సినిమాలో, వేటగాళ్ళు అనుకుంటా, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు, ఉమ్, అయ్యో పాపం పాపాయమ్మ అని చెప్పి పాట ఉంది. ఉమ్, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే అవుతుంది. ఉమ్, ఇప్పుడు కనీసం ఓడిపోతే ఓడిపోయాము, అధినాయకుడితో కలిసి ఉందాము, ఏదో ఒక సాంప్రదాయంలో ఓ పద్ధతిలో ఉన్నట్టుంటది అని ఉంటే ఒక విధానం. ఉమ్, లేదు మేము అమ్మో అధికారం లేకపోతే ఉండలేము అనుకుని వేరే పార్టీలో చేరాలి అని అనుకుంటే అసలు వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తారు, ఎంతవరకు రాణిస్తారు అనేది కూడా. అంటే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు, రాజకీయ అవసరాలు చాలా ప్రాముఖ్యతను ఉంటుంది. ఇప్పుడు మోడీ 15 ఓట్ల గురించి ఆలోచిస్తాడు తప్పితే ఈ లింగులిట్టుకుమంటే ఓడిపోయిన వాళ్ళని తీసుకుని ఏం చేసుకుంటాడు. అందుకని ఎవ్వరు ఏ వేషాలు వేసినా కానీ ఇప్పుడు కొన్నాళ్ళు అసలు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా కామ్గా ఉండటం కరెక్టు కాదు. కూడదు, మాకు అధికారం అయితే మేము ఉండలేము అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ 11 మంది ఉన్నారు చూసారా రాజ్యసభ సభ్యులు, వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డికి బలం తగ్గిపోద్ది. బలం తగ్గిపోయిన తర్వాత బీజేపీ దువ్వటం కూడా ఆపేస్తుంది, బీజేపీ స్నేహస్తం కూడా ఆపేస్తుంది. ఇవన్నీ కూడా మిత్ర లాభమే చూసుకుంటాయి కానీ అవసరం లేనప్పుడు ఎందుకు మిత్రభేదాన్నే పాటిస్తాయి కదా. మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలం ఇంకా గడ్డుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 12 మంది ఉన్నంతసేపు పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ 12 మంది టర్మ్ అయిపోతున్న కొద్దీ అసలు సినిమా అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది అందుకోసం ఏంటంటే మరి ఎలా కాపాడుకుంటాడా, లేకపోతే ఒక పక్క వీళ్ళంతా పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎనలిస్టులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎక్కడికో ఎత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికో ఎత్తితే జరగబోయేది ఏంటంటే, చంద్రబాబు నాయుడికి కావాల్సినంత బలం ఉంది కదా, చంద్రబాబు నాయుడు ఎలాగో తీసుకోడు, పవన్ కళ్యాణ్కి కాస్త అభ్యర్థులు ఖాళీ ఉన్నాయి కదా, వచ్చే ఎలక్షన్స్ లో ఒంటరిగా పోటీ చేస్తాడు, ఇప్పుడు చేరి మనం అప్పటికి బాగా బలవంతులు అయిపోదాం అనుకుని వాళ్ళు వచ్చి ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరే అవకాశం, జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. జనసేన పార్టీలో చేరితే గనక జనసేన పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ని చంపటం కోసం బీజేపీని ప్రోత్సహించాడు కేసీఆర్. ఏమైంది? ఆ పార్టీ ఇప్పుడు అసలు తన ఓట్ బ్యాంక్ నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. మరి అందుకని ఏంటంటే ఎవరు మీరంతా పరిగెట్టుకుని ఇవాళ ఎనలిస్టులు అందరూ కూడా ఎవరు ఇందులో చేరతారు, ఏమవుతారు, ఇవన్నీ ఆలోచించడం మానేసి పరిపాలన చేయడంలో సలహాలు ఇవ్వండి మీకున్న అనుభవాలను బట్టి. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. ఓడిపోయిన నాయకుల్ని, గెలిచిన నాయకులకి మీరు ఇప్పుడు ఏం చెయ్యక్కర్లా, వాళ్ళకేమీ గోరుముద్దలు తినిపించక్కర్లా, స్నానాలు చేయించక్కర్లా, అవసరంలా. ఇప్పుడు కావాల్సింది ప్రజలకండి. అసలు ఈ ప్రజలు ఏమవుతారు? వీళ్ళకి ఇప్పుడు రాజధాని అన్నట్లుగా 2.5 ఏళ్లలో కడతామని చెప్తున్నారు అమరావతి. మీకు తెలిసిన ఏదన్నా ఉంటే ఒక మాట సాయం చేయండి. అతన్ని ఇంకా మళ్ళీ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటట్లు మాట్లాడటం కాకుండా మీరేమన్నా మాట్లాడితే దాని గురించి మాట్లాడండి. అలా కాదు అనుకుంటే పోలవరం దాని గురించి ఈ పనులు అవ్వాలని కోరుకోండి మనసావాచ. అంతేగాని ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా శలీసారథ్యాలు చేస్తారు? అందుకని అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తేనే ఎవరు ఎటు తూగుతారు, ఏ కప్ప ఎందులోకి దూకుతుంది అనేది మాట్లాడుకోవడం కొన్నాళ్ళు మానేస్తే మంచిది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.